ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు ఎక్కడ పనిచేస్తున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. బట్ వాళ్ళు సాలరీ అయితే తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. అయితే వాలంటీర్లు కొంతమంది సచివాలయ సిబ్బందికి అయితే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సాయం అందిస్తున్నారు. బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ వారు పనిచేసిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఏంటి, ఎలా చూడాలంటారు? ప్రస్తుత ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంపైన మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల కార్యక్రమం అనేది సచివాలయం అదేవిధంగా ప్రజాప్రతినిధులే దగ్గరుండి కూడా పెన్షన్లను పంపిణీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు సచివాలయం వ్యవస్థలో ఉద్యోగులు సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 50 మందికి పెన్షన్లు ఇవ్వాలనే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారితో పాటు అంగన్వాడీ కొన్ని ప్రాంతాల్లో ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా అనేక వ్యవస్థలను కూడా ఒక ఘాటు మీదకి తీసుకొని వచ్చి ఈరోజు పెన్షన్ ప్రక్రియ అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశానికి ఉపయోగించడానికి వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్లను ఇవ్వడం గతంలో చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెన్షన్లు ఇవ్వాలంటే కంపల్సరీగా వాలంటీర్లే ఉండాలనే విధంగా కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ చూసాం. కానీ ప్రస్తుతం ఈరోజు ఎక్కడా కూడా వాలంటీర్లు ప్రత్యక్షంగా కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే లేవనే విధంగా చెప్పచ్చు. ప్రతి ఒక్క చోట కూడా సచివాలయం ఉద్యోగులే పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వారికి కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాలంటీర్ల సహాయం తీసుకున్నటువంటి పరిస్థితులు అవి కూడా చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. మ్యాక్సిమం సెంటర్స్లో మాత్రం సచివాలయానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళే ఈ పెన్షన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంపైన అయితే చర్చ జరుగుతుంది. అసలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలంటే కనుక ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నామనే విధంగా కూడా ప్రస్తుతానికైతే ప్రభుత్వంలో సీఎం కానీ డిప్యూటీ సీఎం కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల రోజుల కాలంలో చూస్తే ఎక్కడా కూడా వాలంటీర్లు ఏ ఒక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితులు లేవు. గతంలో కూడా వాళ్ళు ఓన్లీ పెన్షన్ కార్యక్రమంతో పాటు రేషన్కి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే వాళ్ళు పనిచేసే వాళ్ళు. మిగిలినటువంటి అంతా కూడా డేటా కలెక్ట్ చేయడానికి మాత్రమే ప్రభుత్వం వారిని ఉపయోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక సర్వేల పేరుతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా సర్వేలను అయితే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా డేటాలను సేకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నెల రోజుల్లో కూడా ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమం అయితే నిర్వహించినటువంటి పరిస్థితులు లేదు. జూన్ మొదటి వారంలో అంటే జూన్ 1 కూడా వాళ్ళకి జీతం అయితే పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జూలైకి సంబంధించినటువంటి అంశంలో జీతాలు పడతాయా పడవా అంటే కొన్ని సచివాలయాల్లో మాత్రం బిల్లులు పంపించామనే విధంగా చెప్తున్నారు. కొన్ని సచివాలయాలు మాత్రం దానిపైన సందిగ్ధత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే వారి వ్యవస్థ అనేది ఉందా లేదా, వాళ్ళు ఉద్యోగంలో కొనసాగుతున్నారా లేదా అనే దానిపైన అయితే ఎవరు క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితులు. కానీ మంత్రులు కానీ సీఎం మాత్రం మాట్లాడుతూ మాత్రం వీరికి సంబంధించి తొలగించామనే దాని ఎక్కడా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు. కానీ వాలంటీర్లు మాత్రం ఈ నెల రోజుల్లో ఎక్కడా కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క అంశంలో కూడా వాళ్ళైతే ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పెన్షన్లు కూడా 2 రోజుల్లో పూర్తి చేయడానికి కూడా క్లియర్గా అయితే ఈ 2 రోజుల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్దేశించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా పెన్షన్లు ఇవ్వడానికి సంబంధించి డైరెక్ట్గా అయితే వాలంటీర్లను ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఒకవేళ సహకారం అందించినా కూడా 1-2 చోట్ల తప్ప మిగిలిన ఎక్కడా కూడా సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి లేవు. కాబట్టి మరి పెన్షన్ ప్రక్రియ కూడా వారు లేకుండానే సజావుగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లను కొనసాగించాలంటే వారికి ఏదో విధమైనటువంటి క్లియర్ కట్గా ఉండాలి. అంటే ఏం చేయాలి, వాళ్ళని వేరే వ్యవస్థలకు అటాచ్ చేయటమా లేకపోతే వారికి సంబంధించినటువంటి అంశంలో వేరే పనులను ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రక్రియను చేయాలా అనే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇటువైపు వాలంటీర్లు మాత్రం క్లియర్గా చెప్తున్నారు, తమకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను కొనసాగిస్తామనే విధంగా 10,000 రూపాయలు ఇస్తామనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తమను కొనసాగించాలనే విధంగా కూడా కొంతమంది వాలంటీర్లు అయితే కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడా కూడా అంటే పెన్షన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే సచివాలయం స్టాఫ్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ వాళ్ళు క్లియర్గా అడుగుతున్నారు,
వాలంటీర్లు వస్తారా రారా అనే విధంగా కూడా అడిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మాత్రం ఈ అంశాలే ఇన్వాల్వ్ అవ్వాలని లేదు, వాళ్ళని వేరే దానికి కూడా ఉపయోగించవచ్చు అనేది ఈరోజు పెన్షన్ ప్రక్రియ జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ చూస్తే కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా ఉన్నాయి. దాంతోపాటు గతంలో వాళ్ళు చేసిన 2 పనులు కాకుండా మిగిలినటువంటి డేటా కలెక్షన్ పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి అవేవీ లేకుండా కనుక వీళ్ళని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటే కనుక వాలంటీర్ వ్యవస్థ కొనసాగించవచ్చు అనే విధంగా కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ప్రసన్న. థ్యాంక్ యూ సాయి శంకర్.